హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ రివిజన్ సిరీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నేను ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ టార్గెట్ కనుక కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ, అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అందుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఏ సూత్రంపై పనిచేస్తాయి? ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి ఏ సూత్రం పైన పనిచేస్తాయి అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ మనకి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి మనకి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనే సూత్రం పైన పనిచేస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే, కింది వాటిలో ఏది బయోటెక్నాలజీ యొక్క అనువర్తనం కాదు అంటున్నాడు. ఆప్షన్ ఏ చూస్తే జన్యుపరంగా మార్పు చెందిన పంటలను సృష్టించడం, ఇది మనకి బయోటెక్నాలజీకి సంబంధించింది. నెక్స్ట్ వ్యాక్సిన్ల ఉత్పత్తి, ఇది కూడా మనకి బయోటెక్నాలజీకి సంబంధించింది. నెక్స్ట్ జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం, ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. నెక్స్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్, ఇది బయోటెక్నాలజీకి సంబంధించింది. డిఎన్ఏ అనగానే మనకి బయోటెక్నాలజీకి సంబంధించింది. అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. కింది వాటిలో ఏది బయోటెక్నాలజీ యొక్క అనువర్తనం కాదు అంటే జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం అనేది బయోటెక్నాలజీకి సంబంధించింది కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసెర్షన్ టైప్ క్వశ్చన్. అసెర్షన్ చూస్తే ప్రెషర్ కుక్కర్లో ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఎస్, ఇది మనందరికీ తెలిసిందే. అసెర్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ చూస్తే అధిక పీడనం నీటి మరిగే స్థానాన్ని పెంచుతుంది. మరిగే స్థానం అంటే బాయిలింగ్ పాయింట్. ఏమంటున్నాడంటే హై ప్రెషర్ అనేది నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ని పెంచుతుంది అంటాడు. ఓకేనా? సో ఇది కరెక్టే మనకి. ఎందుకంటే మనకి నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత, వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. హై ప్రెషర్ వల్ల దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది 140 నుంచి 150కి చేరుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆహార పదార్థాలు అనేవి ప్రెషర్ కుక్కర్లో త్వరగా ఉడుకుతాయి. సో రీజన్ కూడా కరెక్టే. అసెర్షన్ మరియు రీజన్ రెండు కరెక్టే మనకి. నెక్స్ట్ అసెర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. ఏపీపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ మరియు గ్రాండ్ టెస్ట్లని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ కోర్సులో మనం దాదాపుగా 10 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్కే 10 గ్రాండ్ టెస్ట్లని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏ మరియు పార్ట్ బికి సంబంధించినటువంటి పార్ట్ ఏ 75 క్వశ్చన్స్, పార్ట్ బి 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఏపీపీఎస్సీ రీసెంట్గా ఫాలో అవుతున్నటువంటి ట్రెండ్ ఆధారంగా రీజన్, అసెర్షన్, మ్యాచింగ్ టైప్, స్టేట్మెంట్ కన్క్లూజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ 2025 కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేస్తూ మనం ఈ 10 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మనకి. సో టెస్ట్ సిరీస్ కూడా మనకి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ అనేది లేకుండా మనం సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అన్ని సబ్జెక్టులో మీరు టెస్టులు అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. 3 to 4 టైమ్స్ కనుక మీరు టెస్టులు రాస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే 2 మార్క్స్ తోటి, 3 మార్క్స్ తోటి, లేదంటే 0.5 మార్క్స్ తోటి జాబ్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళలో లోపం ఏంటంటే సో వాళ్ళు టెస్ట్ సిరీస్ అనేది బాగా ప్రాక్టీస్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే సో బార్డర్లో వచ్చి మిస్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సో మీకు టెస్ట్ సిరీస్ అనేది చాలా బూస్ట్ని ఇస్తుంది. టెస్ట్ సిరీస్ తప్పకుండా రాయండి. గుర్తుపెట్టుకోండి, కేవలం 199 రూపీస్కి మనము చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు 10 గ్రాండ్ టెస్ట్లను అందిస్తున్నాము. ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని కేవలం 199 రూపీస్కి 10 గ్రాండ్ టెస్టులు మరియు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని మీరు దాదాపుగా మనకి 200 టెస్టులు ఉంటాయి. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో మనకి 200 టెస్టులు ఉంటాయి. నెక్స్ట్ ఇవి 10 గ్రాండ్ టెస్టులో మీకు 1500 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్కి 150 క్వశ్చన్స్, 0.33 నెగిటివ్ మార్కింగ్తో, అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్తో మనం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అలా మనం ఈ 10 గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 5 to 6 months వర్క్ చేసి 4 మెంబర్స్ ఎక్స్పర్ట్స్తో వీటిని ప్రిపేర్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, కేవలం 199 రూపీస్కే మీరు ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోండి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ ఎఫ్ఎస్యూకి సంబంధించి కూడా మనం టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో 5 నుంచి 7 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇందులో మనకి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి
టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం 399 రూపీస్కి ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్లో, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించి కూడా మనం టెస్టులు ఉంటాయి. నెక్స్ట్ మెయిన్గా మనం జనరల్ ఫారెస్ట్రీ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఇది 75 మార్క్స్, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 150 మార్క్స్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్లో కేవలం ఈ 75 మార్క్స్ చాలు క్వాలిఫై అవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడ 150కి ఇంకొక అదనంగా 100 మార్క్స్ కనుక మనం తెచ్చుకోగలిగితే జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో ఇది కేవలం 399 రూపీస్కే మనం అందించడం జరుగుతుంది. ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సో ఇక్కడ ఏమడుగుతున్నానంటే చంద్రయాన్ 3 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటని అడుగుతున్నాడు. సో ప్రధాన లక్ష్యం ఏంటి అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన సురక్షితంగా ల్యాండర్ను మరియు రోవర్ను దించడం అనేది చంద్రయాన్ 3 యొక్క ప్రధాన లక్ష్యము. సో ఇక్కడ ఎప్పుడు జరిగింది ఈ ప్రయోగం అని అంటే ఆగస్టు 23, 2023 ఆగస్టు 23, 2023 2023 ఆగస్టు 23న ఈ ప్రయోగం అనేది జరిగింది. సో ఈ ప్రయోగం ద్వారా భారతదేశం చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5G టెక్నాలజీ 4G టెక్నాలజీ కంటే ఏ విషయంలో మెరుగైనది? సో 5G టెక్నాలజీ అనేది 4G టెక్నాలజీ కంటే ఏ విషయంలో మెరుగైనది అని అడుగుతున్నారు. సో ఇక్కడ పైవన్నీ కూడా కరెక్టే. ఫస్ట్ ఏంటి? తక్కువ జాప్యము మరియు అధికమైనటువంటి వేగం ఉంటుంది 5G టెక్నాలజీ 4G కంటే. నెక్స్ట్ ఎక్కువ కవరేజ్ ప్రాంతం ఉంటుంది 4G టెక్నాలజీ కంటే. నెక్స్ట్ తక్కువ బ్యాటరీని వినియోగించుకుంటుంది ఏది 5G టెక్నాలజీ. సో పైవన్నీ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏం ఇచ్చాడంటే టెక్నాలజీ, జాబితా 1లో టెక్నాలజీ సాంకేతికత ఇచ్చాడు. జాబితా 2లో దాని యొక్క అప్లికేషన్ ఇచ్చాడు, దాని యొక్క అప్లికేషన్ అనువర్తనం ఇచ్చాడు. సో ఫస్ట్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం దేనికోసం యూజ్ చేస్తామంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లని తయారు చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఏకి 4 కరెక్ట్ అవుతుంది, ఏకి 4 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. క్రిస్ప్-Cas9 ప్రోటీన్ అనేది మనకి జన్యువులని సవరించడానికి ఉపయోగిస్తాం. అంటే బికి 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే దేనిలో ఉపయోగిస్తామంటే క్రిప్టో కరెన్సీలో ఉపయోగిస్తాం. అంటే సికి 2 అవుతుంది. నెక్స్ట్ RFID రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అంటాం. సో దీన్ని వస్తువులను గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 4, 1, 2, 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరు? సో అంటే పునరుత్పాదక శక్తి వనరు అంటే ఏంటి మనకి అంటే ఉపయోగించుకున్నప్పటికీ అంటే యూజ్ చేసినప్పటికీ తిరిగి ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి వనరుని మనము పునరుత్పాదక శక్తి వనరు అంటారు. మనకి ఇక్కడ పునరుత్పాదక శక్తి వనరులు ఏమేమి ఉంటాయి? సౌరశక్తి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి జలశక్తి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది? విండ్, ఓకేనా, పవన శక్తి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 4th బయోగ్యాస్ ఒకటి ఉంటుంది, బయోగ్యాస్. సో ఇవన్నీ కూడా మనకి యూజ్ చేసుకున్నప్పటికీ తిరిగి ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి వనరులు, వీటిని మనం పునరుత్పాదక శక్తి వనరులు అంటాం. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? సౌరశక్తి అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఆకాశం నీలి రంగులో కనిపించడానికి కారణమైన కాంతి దృగ్విషయం ఏమిటి? అంటున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. స్కాటరింగ్ అంటే వెదజల్లడం, కాంతిని వెదజల్లడం అని అర్థం. సో కాంతి పరిక్షేపణం వల్ల మనకు ఆకాశం అనేది నీలి రంగులో కనిపిస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే సబ్బులు కఠిన జలంలో నురగను ఇవ్వవు. ఇది కరెక్టే. సబ్బులు కఠిన జలంలో మనకి నురగను ఇవ్వవు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. డిటర్జెంట్లు కఠిన జలంలో కూడా నురగనిస్తాయి. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకి 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. అంటే ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. అంటే సబ్బులు కఠిన జలంలో నురగని ఇవ్వవు, ఓకేనా, నురగని ఇవ్వవు. అదే డిటర్జెంట్స్ అయితే మనకి కఠిన జలంలో కూడా నురగనిస్తాయి. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. మనిషి చెవి వినగల ధ్వని పౌనపున్యాల అవధి ఎంత? కరెక్ట్ ఆన్సర్ మనకి సి. అంటే 20 ఎడ్జెస్ నుంచి 20,000 ఎడ్జెస్ వరకు మనిషి చెవి అనేది వినగలదు, ఓకేనా. 20 ఎడ్జెస్ నుంచి 20,000 ఎడ్జెస్ పౌనపున్యం గల ధ్వనిని మనిషి చెవి వినగలదు. కరెక్ట్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. COVID-19 వ్యాధికి కారణమైన వైరస్ ఏది? కరెక్ట్ ఆన్సర్ SARS-CoV-2 అనేది COVID-19 వ్యాధికి కారణమైనటువంటి వైరస్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసోసియేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మనకి ఇక్కడ వజ్రం ప్రకాశవంతంగా మెరుస్తుంది అంటున్నాడు. ఎస్, ఇది మనకి తెలుసు కదా, వజ్రం అనేది ప్రకాశవంతంగా మెరుస్తుంది. నెక్స్ట్ దానికి రీజన్ ఏంటంటే వజ్రం యొక్క అధిక వక్రీభవన గుణకం మరియు సంపూర్ణాంతర పరావర్తనం దీనికి కారణం. సో ఎందుకు వజ్రం మెరుస్తుంది అంటే దానికి అధిక వక్రీభవన గుణకం ఉంటుంది,
నెక్స్ట్ కాంతిని సంపూర్ణాంతర పరావర్తనం చేసినటువంటి స్వభావం ఉంటుంది. ఈ రెండింటి వల్ల వజ్రం అనేది మెరుస్తూ ఉంటుంది. సో రీజన్ కూడా కరెక్టే, అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అంటే మనకి అసెర్షన్ రీజన్ రెండు సరైనవి మరియు అసెర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పాలలో ఉండే చక్కెరను ఏమంటారు? పాలలో ఉండే చక్కెర మనం ఏమంటాం? లాక్టోజ్ అంటాం. పాలలో ఉండే చక్కెరను లాక్టోజ్ అంటాం. ఇప్పుడు సూక్రోజ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి షుగర్ కేన్ లో ఉంటుంది. షుగర్ కేన్ అంటే చెరకులో ఉంటుంది. నెక్స్ట్ ఫ్రక్టోజ్ ఎక్కడ ఉంటుంది? హనీలో ఉంటుంది. హనీలో ఉంటుంది. నెక్స్ట్ గ్లూకోజ్ ఎక్కడ ఉంటుంది? మనకి రైస్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ లాక్టోజ్ ఎక్కడ ఉంటుంది అంటే మిల్క్లో ఉంటుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th చూడండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇది అందరికీ తెలిసిందే, బెంగళూరులో ఉంటుంది. ఆప్షన్ సి బెంగళూరులో ఉంటుంది. ఈ క్వశ్చన్ నేను ఎందుకు ఇచ్చానంటే మనకి FBO అండ్ ABO ఎగ్జామ్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి మనకి ఇలాంటి బేసిక్స్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమిటి? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే భౌతిక పరికరాలను ఇంటర్నెట్ కు అనుసంధానించి డేటాను మార్పిడి చేసుకోవడం. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. భౌతిక పరికరాలను ఇంటర్నెట్ కు అనుసంధానించి డేటాను మార్పిడి చేసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ఆఫీస్లో ఉండి ఇంటి దగ్గర ఉన్నటువంటి వాషింగ్ మిషన్ కానివ్వండి, టీవీని కానివ్వండి, లేకపోతే ఏసీని కానివ్వండి స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. దేని ద్వారా? ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా. సో దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. ఈ టెక్నాలజీనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. అంటే వస్తువులను ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ఇందులో మనకి జాబితాలో ఒక పరికరం ఇచ్చారు. జాబితా 2లో దాని శక్తి పరివర్తనం ఇచ్చారు, అంటే శక్తి మార్పు ఇచ్చారు. సో డైనమో కనుక తీసుకుంటే మనకి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అంటే ఏకి 3 మ్యాచ్ అవుతుంది. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఏకి 3 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ మోటార్ తీసుకుంటే ఇది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. అంటే బికి 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సోలార్ సెల్ కనుక తీసుకుంటే కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అంటే సికి 4 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీ కనుక తీసుకుంటే మనకి రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అంటే డికి 2 కరెక్ట్ అవుతుంది. 3, 1, 4, 2 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. నానో టెక్నాలజీ ఏ పరిమాణంలో ఉన్న పదార్థాలతో సాధ్యమవుతుంది? నానో టెక్నాలజీ అనేది ఏ పరిమాణంలో ఉన్నటువంటి పదార్థాలతో సాధ్యమవుతుంది అంటే ఆప్షన్ ఏ 1 నుండి 100 నానోమీటర్లు ఉన్నటువంటి పదార్థాలతో సాధ్యమవుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. వర్షపు చినుకులు గోళాకారంలో ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ బి తలతన్యత. తలతన్యత అనేది నీటికి ఉన్నటువంటి ఒక స్పెషల్ ప్రాపర్టీ. దీనివల్లనే మనకి వర్షపు చినుకులు పైనుంచి కిందకి పడేటప్పుడు గోళాకారంలో ఉంటాయి. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి అంటున్నాడు. సో ఒకటి స్టేట్మెంట్ 1 చూస్తే పాశ్చరైజేషన్ అనేది పాలను వేడి చేసి వెంటనే చల్లబరచడం ద్వారా సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియ. పాశ్చరైజేషన్ అంటే ఏంటంటే పాలను మొదటగా బాగా వేడి చేసి వెంటనే చల్లబరచడాన్నే మనం పాశ్చరైజేషన్ అంటాం. ఎస్, ఇది కరెక్టే మనకి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. ఈ పద్ధతిని లూయి పాశ్చర్ కనుగొన్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. పాశ్చరైజేషన్ ఎవరు కనుగొన్నారు? చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం. సో లూయి పాశ్చర్ కనుగొన్నాడు. అంటే మనకి 1 and 2 రెండు కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. కంప్యూటర్లలో ఉపయోగించే బగ్ అనే పదం దేనిని సూచిస్తుంది? అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ప్రోగ్రాంలోని లోపం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ యాప్స్ ఉంటాయి కదా, యాప్ని డెవలప్ చేయాలంటే మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ అంటాం. ఈ ప్రోగ్రామింగ్లో కనుక లోపాలు ఉన్నట్లయితే దాన్నే మనం ఏమంటామంటే బగ్ అంటాం. సో మనం ఒక యాప్ని తయారు చేయాలంటే ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది, దానికి ప్రోగ్రామింగ్ రాయాల్సి ఉంటుంది. దానిలో కనుక లోపాలు ఉన్నట్టయితే దాన్నే మనం బగ్ అంటాం. నెక్స్ట్ చూడండి 21st క్వశ్చన్ చూడండి. ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణమయ్యే కాంతి దృగ్విషయాలు ఏవి? కరెక్ట్ ఆప్షన్ ఏ కాంతి విక్షేపణం, వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం. ఇవన్నీ కూడా కాంతి యొక్క ధర్మాలు. కాంతి విక్షేపణం, కాంతి వక్రీభవనం, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేవి ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణమవుతాయి. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసెర్షన్ టైప్ క్వశ్చన్. అసెర్షన్ చూడండి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి నీటిని ఉపయోగిస్తారు. ఎస్, ఇది కరెక్టే. రీజన్ అనేది మనకు అందరికీ తెలుసు. నెక్స్ట్ రీజన్ చూడండి. నీరు మండే పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది మరియు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటుంది. సో మనకి ఈ మంటలు అధికంగా మండడానికి రీజన్ ఏంటి? ఆక్సిజన్ సరఫరా. ఓకేనా. నీరు అనేది ఆక్సిజన్ సరఫరాని అడ్డుకొని మంటలను ఆర్పేస్తుంది. అదేవిధంగా
ఆ పదార్థం యొక్క ఏదైతే మండే పదార్థం ఉందో దాని యొక్క జ్వలన ఉష్ణోగ్రతను కూడా తగ్గించి మంటలను ఆర్పడానికి కారణమవుతుంది. సో మనకి రీజన్ కూడా కరెక్టే, అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్ట్. అంటే అసర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. అల్ట్రాసౌండ్ తరంగాలను ఉపయోగించి అంతర్గత అవయవాలను చిత్రించే వైద్య సాంకేతికతను ఏమంటారు? హాస్పిటల్ పోయినప్పుడు చెప్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఏమంటాడు డాక్టర్? అల్ట్రాసౌండ్ చేయాలా అంటాడు. ఓకేనా? సో అల్ట్రాసౌండ్ అనేది ఏ టెక్నాలజీకి సంబంధించిందంటే సోనోగ్రఫీ లేదా అల్ట్రా సోనోగ్రఫీ టెక్నాలజీకి సంబంధించింది. సోనోగ్రఫీ లేదా అల్ట్రా సోనోగ్రఫీకి సంబంధించింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది భారతదేశం అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి? అది బ్రహ్మోస్. బ్రహ్మోస్ అనేది మనకి భారత్ అభివృద్ధి చేసినటువంటి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ఏ ఇంజన్తో పనిచేస్తుంది అంటే రామ్జెట్ ఇంజన్తో పనిచేస్తుంది. ఏ ఇంజన్తో పనిచేస్తుంది? రామ్జెట్ ఇంజన్తో పనిచేస్తుంది. ఎవరు అభివృద్ధి చేశారంటే డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, నెక్స్ట్ రష్యాలోని మాస్కోవా నది పేరు మీదుగా దీనికి బ్రహ్మోస్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ ఇది ఏ సూత్రం పైన పనిచేస్తుంది అంటే ఫైర్ అండ్ ఫర్గట్ అనేటటువంటి సూత్రం పైన పనిచేస్తుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. సైబర్ సెక్యూరిటీలో ఫిషింగ్ అంటే ఏమిటి? మామూలుగా మనకి మామూలు ఫిషింగ్ అంటే ఏమిటి? చేపలను పట్టడాన్ని ఫిషింగ్ అంటాం. కానీ ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో ఫిషింగ్ అంటే PHISHING. ఈ ఫిషింగ్ అంటే ఏంటంటే నకిలీ ఈమెయిల్స్ లేదా వెబ్సైట్ల ద్వారా సున్నితమైనటువంటి సమాచారాన్ని తొలగించడాన్ని మనం ఏమంటామంటే ఫిషింగ్ అంటాం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఫస్ట్ ఏం ఇచ్చాడు? జాబితా 1లో వ్యాధి ఇచ్చారు. నెక్స్ట్ జాబితా 2లో లోపించినటువంటి విటమిన్, అంటే ఏ విటమిన్ లోపిస్తే ఏ వ్యాధి వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? సి విటమిన్ లోపం వల్ల వస్తుంది. 3 కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రేచివిటి అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది, అంటే 1 కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? విటమిన్ B1 లోపం వల్ల వస్తుంది. 2 కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రికెట్స్ అనేది డి విటమిన్ లోపం వల్ల వస్తుంది, అంటే 4 కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. 3124 అంటే కరెక్ట్గా మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. సూర్యుని నుండి వచ్చే శక్తికి మూలం ఏమిటి? సూర్యుని నుంచి వచ్చే శక్తి మూలం ఏంటంటే మనకి కేంద్రక సంలీనం అంటాం. కేంద్రక సంలీనం అంటే రెండు పరమాణు కేంద్రకాలు కలిసి ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడితే దాన్ని కేంద్రక సంలీనం అంటాం. సో ఈ కేంద్రక సంలీనమే మనకి సూర్యునిలో శక్తిని రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. 28th క్వశ్చన్ ఏంటంటే భూమి యొక్క వాతావరణం లేకపోతే పగటి సమయం ఏమవుతుంది అంటున్నాడు. సో ఆప్షన్ బి తగ్గుతుంది. భూమి యొక్క వాతావరణం లేకపోతే ఏమవుతుంది? కాంతి పరిక్షేపణం అనేది ఉండదు, కాంతి వెదజల్లబడ్డం అనేది ఉండదు. సో కాంతి పరిక్షేపణం లేకపోతే ఏమవుతుంది? పగటి సమయం అనేది తగ్గుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్గా టంగ్స్టన్ను ఉపయోగిస్తారు. ఎస్, మనకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ చూడండి. టంగ్స్టన్కు అధిక ద్రవీభవన స్థానం మరియు అధిక నిరోధకత ఉంటాయి. సో ఈ రెండు ధర్మాలు ఉండడం వల్ల, అధిక ద్రవీభవన స్థానం మరియు అధిక నిరోధకత ఉండడం వల్లనే మనం టంగ్స్టన్ను బల్బులలో ఫిలమెంట్గా వాడతాము. సో స్టేట్మెంట్ 1 కరెక్టే, మనకి స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే అవుతుంది. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి. భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది? సో ఆన్సర్ ఆర్యభట్ట. ఆన్సర్ ఏంటి? మనకి ఆర్యభట్ట. ఆర్యభట్ట అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం. ఎవరు నిర్మించారు దీన్ని? ఇస్రో నిర్మించింది. ఎప్పుడు చేశారు ఈ ప్రయోగం అంటే ఏప్రిల్ 1975లో చేశారు. ఎక్కడ చేశారు అంటే సోవియట్ యూనియన్ కి చెందినటువంటి కపుస్టిన్ యార్ అనే శాటిలైట్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకేనా? ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? కాస్మోస్ 3M అనే రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏంటిది? ఆర్యభట్ట. ఎవరు తయారు చేశారు దీన్ని? ఇస్రో తయారు చేసింది. ఎక్కడి నుంచి ప్రయోగించారు? సోవియట్ యూనియన్లోని మనకి కంపుస్టిన్ యార్ అనే ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారంటే కాస్మోస్ 3M అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఎప్పుడు ప్రయోగించారంటే ఏప్రిల్ 19th 1975లో దీన్ని ప్రయోగించారు. నెక్స్ట్ 31st క్వశ్చన్ చూడండి. వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాలను భూమి వైపుకు తిరిగి పరావర్తనం చెందిస్తుంది? సో వాతావరణంలో ఉన్నటువంటి ఏ పొర రేడియో తరంగాలను
భూమి వైపుకు తిరిగి పరావర్తన చెందిస్తుంది. సో ఇలా పరావర్తన చెందించడం వల్ల మనకి ఏంటి, టీవీలు కానివ్వండి, రేడియోలు కానివ్వండి పనిచేస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో రేడియో స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి మనకి న్యూస్ అనేది రావాలి అంటే అక్కడ రేడియో స్టేషన్ నుంచి రేడియో తరంగాలు అనేవి అయనో ఆవరణంలోకి వెళ్ళి అక్కడ నుంచి పరావర్తన చెంది మన రేడియోలోకి ప్రసారం అవ్వడం వల్ల మనం ఆ న్యూస్ అనేది వినగలుగుతాం. సో దానికి ఎవరు సహాయం చేస్తారంటే అయనో ఆవరణం అనేది సహాయం చేస్తుంది. అంటే రేడియో తరంగాల యొక్క ప్రసరణకి ఈ అయనో ఆవరణం అనేది సహాయం చేస్తుంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 32nd క్వశ్చన్ చూడండి. అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసర్షన్ ఏంటి, సముద్రపు నీరు నదీ జలాల కంటే ఉప్పుగా ఉంటుంది. మనకు అందరికీ తెలుసు నదీ జలాలు తీయగా ఉంటాయి, సముద్రపు నీరు అనేది ఉప్పుగా ఉంటుంది. సో రీజన్ ఏంటంటే నదులు తమ ప్రవాహంలో నేల మరియు రాళ్ల నుండి లవణాలను కరిగించుకొని సముద్రంలోకి చేరవేస్తాయి, కానీ నీరు ఆవిరైపోగా లవణాలు సముద్రంలోనే మిగిలిపోతాయి. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి. సో ఎప్పుడైతే బాగా వర్షాలు పడతాయో నదుల నీరు అనేది ప్రవాహ రూపంలో మనకి భూమిలో ఉన్నటువంటి రాళ్లను లవణాలను తీసుకొని సముద్రంలో కలుస్తుంది, మనకు అందరికీ తెలుసు. దానివల్లనే మనకి సముద్రపు నీరు అనేది ఉప్పగా ఉంటుంది. సో రీజన్ కరెక్టే, అసర్షన్ కరెక్టే. అసర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 33rd క్వశ్చన్ చూడండి. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే బ్యాటరీలు సాధారణంగా ఏ రకానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి, లిథియం అయాన్ బ్యాటరీలు. మొబైల్ ఫోన్లో మనం లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తాం. నెక్స్ట్ కింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? కింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు అంటున్నాడు. సో కరెక్ట్ ఏంటి, మనకి నైట్రోజన్ అనేది గ్రీన్ హౌస్ వాయువు కాదు. CO2 మనకి గ్రీన్ హౌస్ వాయువే, ఓకేనా. నెక్స్ట్ CH4 గ్రీన్ హౌస్ వాయువే. నెక్స్ట్ నీటి ఆవిరి కూడా మనకి గ్రీన్ హౌస్ వాయువే. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ ఇది కూడా గ్రీన్ హౌస్ వాయువే. నెక్స్ట్ క్లోరోఫ్లోరోకార్బన్ CFCs కూడా మనకి గ్రీన్ హౌస్ వాయువే. సో ఇవన్నీ ఈ 5 కూడా మనకి గ్రీన్ హౌస్ వాయువులు, కానీ నైట్రోజన్ అనేది గ్రీన్ హౌస్ వాయువు కాదు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. బ్లూటూత్ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది? మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వాడుతున్నాం. సమీపంలో ఉన్నటువంటి పరికరాల మధ్య డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బ్లూటూత్ అనేది ఉపయోగపడుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 36th క్వశ్చన్ చూడండి. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఆవిష్కరణ లేదా సిద్ధాంతం ఇచ్చారు. 2 జాబితా 2లో శాస్త్రవేత్త పేరు ఇచ్చారు. ఆ ఆవిష్కరణ లేదా సిద్ధాంతాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు ఇచ్చారు. ఫస్ట్ సాపేక్ష సిద్ధాంతం, ఇది అందరికి చిన్నపిల్లలకు కూడా తెలుసు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. మనకి 3తో మ్యాచ్ అవుతుంది, 3తో మ్యాచ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ గురుత్వాకర్షణ నియమాలు లేదా గమన నియమాలు, ఎవరు? ఐజాక్ న్యూటన్ 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ పెన్సిలిన్ ఎవరు కనుక్కున్నారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 4తో మనకి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రేడియో ధార్మికతను ఎవరు కనుక్కున్నారు? మేరీ క్యూరీ కనుక్కున్నారు. సో 2తో మ్యాచ్ అవుతుంది. 3142 అంటే కరెక్ట్ ఆప్షన్ ఏ అవుతుంది. 37th క్వశ్చన్ చూడండి. ఎడారులలో ఎండమావులు ఏర్పడడానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి, సంపూర్ణాంతర పరావర్తనం మరియు వక్రీభవనం. ఇవి 2 కలిసి ఎడారులో ఎండమావులు ఏర్పడడానికి కారణం అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? మనందరికీ తెలుసు, చర్మం అనేది మానవ శరీరంలో అతిపెద్ద అవయవం. ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 39th క్వశ్చన్ చూడండి. ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ LPGలో ప్రధానంగా ప్రోపేన్ మరియు బ్యూటేన్ ఉంటాయి. మనకి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ LPG గ్యాస్లో, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్లో ఏమేమి ఉంటాయంటే ప్రోపేన్ ఉంటుంది, నెక్స్ట్ బ్యూటేన్ ఉంటుంది. ప్రోపేన్ మరియు బ్యూటేన్ 2 ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు బయోగ్యాస్ తీసుకున్నాం అనుకోండి, బయోగ్యాస్లో ఏముంటుంది? మీథేన్ ఉంటుంది. బయోగ్యాస్లో మీథేన్ ఉంటుంది. అదే LPG గ్యాస్లో ప్రోపేన్ ఉంటుంది, నెక్స్ట్ బ్యూటేన్ ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. గ్యాస్ లీకేజీని గుర్తించడానికి దానికి ఇథైల్ మెర్కాప్టాన్ అనే దుర్వాసన గల పదార్థాన్ని కలుపుతారు. ఎస్, ఓకేనా. సో ఒకవేళ మీరు మీథేన్ తీసుకుంటే దానికి వాసన ఉంటుంది కాబట్టి అది లీక్ అయినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చు. అదే మీరు ప్రోపేన్ మరియు బ్యూటేన్లను తీసుకుంటే వాటికి వాసన అనేది ఉండదు, కాబట్టి అవి కనుక లీక్ అయితే మనకి భారీ ప్రమాదాలు జరిగే అవకాశం లేదు, ఎందుకంటే వాటిని గుర్తించలేము కాబట్టి. సో దానికోసం ఏం చేస్తారంటే దాన్ని గుర్తించడానికి దానిలో దుర్వాసన కలిగినటువంటి LPG గ్యాస్లో దుర్వాసన కలిగినటువంటి ఇథైల్ మెర్కాప్టాన్ అనేటువంటి ఒక రసాయనాన్ని కలుపుతారు. అప్పుడు ఒకవేళ లీక్ అయింది అనుకోండి, ఇథైల్ మెర్కాప్టాన్ ఉండడం వల్ల ఈ LPG గ్యాస్ లీక్ అయినట్టు మనకి తెలుస్తుంది. సో స్టేట్మెంట్ 2 కూడా మనకి కరెక్టే, 2 కూడా కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడండి. DRDO అనగా ఏమిటి? ఆప్షన్ బి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 41st క్వశ్చన్ చూడండి. భూకంప తీవ్రతను కొలిచే స్కేల్ ఏది? భూకంప తీవ్రతను కొలిచే స్కేల్ ఏది? సో ఇక్కడ రిక్టర్ స్కేల్ అనేది మనకి భూకంప తీవ్రతను కొలుస్తుంది, ఓకేనా. ఇప్పుడు డెసిబెల్ స్కేల్ అంటే ధ్వని తీవ్రతను కొలుస్తాం. అదే సెల్సియస్ స్కేల్ అంటే
బాడీ ఉష్ణోగ్రతను అంటే ఉష్ణోగ్రతను కొలుస్తాం. రిక్టర్ స్కేల్ అంటే దేన్ని కొలుస్తాం? ఇక్కడ భూకంప తీవ్రతను కొలుస్తాం. నెక్స్ట్ పిహెచ్ స్కేల్ అంటే ఆమ్లత్వాన్ని కొలుస్తాం. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 42nd క్వశ్చన్ చూడండి. అసెన్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. హీలియం వాయువును వాతావరణ బెలూన్లో నింపుతారు. ఎస్, మనందరికీ తెలుసు ఇది. హీలియం వాయువును వాతావరణ బెలూన్లో నింపుతారు. ఎందుకు అంటే హీలియం వాయువు అనేది మనకి తేలికైనది కాబట్టి. హీలియం వాయువు అనేది తేలికైనది మరియు అజ్వలనశీలమైనది అంటే మండే స్వభావం లేనటువంటిది అని అర్థం. తేలికనేది మరియు మండే స్వభావం లేనటువంటిది అని అర్థం. నాన్ ఇన్ఫ్లేమబుల్ అంటాం. సో ఓకేనా, రీజన్ కరెక్టే, మనకి అసర్షన్ కూడా కరెక్టే. అంటే రీజన్ అనేది అసర్షన్ కి సరైనటువంటి వివరణ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 43rd క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది సెర్చ్ ఇంజిన్ కాదు? సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటంటే, మరి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక సెర్చ్ బార్ ఉంటుంది. అందులో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అలాగే గూగుల్ లాగానే అంటే ఇది ఒక సెర్చ్ ఇంజిన్ సంబంధించింది. నెక్స్ట్ దీనిలాగానే బింగ్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్ కి సంబంధించింది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకేనా, ఇది గూగుల్, నెక్స్ట్ ఇదేమో మైక్రోసాఫ్ట్ వాళ్ళది. బింగ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. నెక్స్ట్ యాహూ కూడా మనకి సెర్చ్ ఇంజిన్. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఏది మెసేజెస్ చేసుకోవడానికి కానీ, రీల్స్ అప్లోడ్ చేయడానికి కానీ, రీల్స్ చూడడానికి కానీ ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఓకేనా, సో గూగుల్, బింగ్, యాహూ అనేవి మనకి సెర్చ్ ఇంజిన్స్ అవుతాయి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మాత్రం మనకి సెర్చ్ ఇంజిన్ అనేది కాదు. కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు? డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? సో మనకి లాక్టోబెసిల్లస్ బ్యాక్టీరియా. పాలను పెరుగుగా మార్చేది లాక్టోబెసిల్లస్ బ్యాక్టీరియా. సో ఇక్కడ ఈస్ట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ చెరుకు నుంచి అవాయు శ్వాసక్రియలో మనకి ఏం ఏర్పరుస్తుంది? ఇథైల్ ఆల్కహాల్ ఏర్పరుస్తుంది. అదే లాక్టోబెసిల్లస్ అంటే పాలను పెరుగుగా మారుస్తుంది. రైజోబియం అంటే మొక్కలలో నత్రజని స్థాపనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పెన్సిలియం సంబంధించినటువంటి బ్యాక్టీరియా అంటే ఇది మనకి పెన్సిలిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. సో నెక్స్ట్ 45th క్వశ్చన్ చూడండి. సూర్యుని నుండి భూమికి ఉష్ణం ఏ పద్ధతిలో చేరుతుంది? సూర్యుని నుండి భూమికి ఉష్ణం అనేది మనకి ఉష్ణ వికిరణ పద్ధతిలో చేరుతుంది. ఓకేనా, నెక్స్ట్ 46th క్వశ్చన్ చూడండి. ఇది మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ మనకి టెర్మినాలజీ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఒక రంగం ఇచ్చారు. సో ఫస్ట్ హార్టికల్చర్ అంటే ఏంటి? మనకి పండ్ల తోటల పెంపకాన్ని హార్టికల్చర్ అంటాం. 3 అవుతుంది. నెక్స్ట్ సెరికల్చర్ అంటే ఏంటి? మనకి పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటాం. నెక్స్ట్ ఫ్లోరికల్చర్ అంటే పువ్వుల యొక్క పెంపకాన్ని ఫ్లోరికల్చర్ అంటాం. 4 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఫిసికల్చర్ అంటే చేపల పెంపకాన్ని ఫిషికల్చర్ అంటాం. 1 తో మ్యాచ్ అవుతుంది. 3 to 4 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూడండి. మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత అంటున్నాడు? సో ఆప్షన్ ఏ మనకి 98.6 ఫారెన్హీట్ కానీ లేదా 37 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ మనకి మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత అవుతుంది. నెక్స్ట్ 48th క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోవడం వల్ల ఏ హానికరమైన పదార్థాలు పర్యావరణంలోకి విడుదలవుతాయి? మనకి సీసం, పాదరసం, కాడ్మియం వంటి హానికరమైనటువంటి రసాయనాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సరిగా మనం మేనేజ్ చేయకపోవడం వల్ల పర్యావరణంలోకి విడుదలవుతాయి. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూడండి. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 చూస్తే mRNA వ్యాక్సిన్లు మన శరీర కణాలకు వైరల్ ప్రోటీన్ను ఎలా తయారు చేయాలో నేర్పుతాయి. ఎస్, ఇది కరెక్టే మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కోవిడ్-19 టైంలో ఫైజర్ అనేటువంటిది, నెక్స్ట్ మోడర్నా అనేటువంటిది mRNA వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. ఇది కోవిడ్-19కి సంబంధించి. సో ఈ mRNA వ్యాక్సిన్ ఏం చేస్తాయంటే మన శరీర కణాలకు ఈ వైరల్ ప్రోటీన్లను ఎలా తయారు చేయాలో నేర్పిస్తాయి. దాని ద్వారా మనకి వైరస్లను నిర్మూలించేటువంటి వ్యాధి నిరోధక శక్తి అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి స్టేట్మెంట్. దీనివల్ల మన రోగ నిరోధక వ్యవస్థ ఆ ప్రోటీన్ను గుర్తించి దానికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను రిలీజ్ చేస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 58th క్వశ్చన్ చూడండి. భారతదేశం సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇటీవల ప్రయోగించిన మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆదిత్య L1. సో ఆదిత్య అంటే మీనింగ్ ఏంటంటే సూర్యుడు అని అర్థం. L1 అంటే లాంగ్ రేంజ్ ఆర్బిట్ అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేశారంటే సెప్టెంబర్ 2, 2023 మనకి ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. సో ఎక్కడి నుంచి? శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం చేశారు. సో ఏ రాకెట్ ద్వారా? పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆదిత్య L1. సో దేనికోసం పంపించారు అంటే సూర్యుని యొక్క బయటి పొర
కరోనాను అధ్యయనం చేయడానికి, సూర్యుని యొక్క బయట పొరను ఏమంటాం? కరోనా అంటాం. సో దాన్ని అధ్యయనం చేయడానికి మనకి ఈ ఆదిత్య L1 అనే ప్రయోగాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ 51st క్వశ్చన్ చూడండి. LIFI లైట్ ఫిడిలిటీ టెక్నాలజీ డేటాను ప్రసారం చేయడానికి దేనిని ఉపయోగిస్తుంది? సో ఆన్సర్ మనకి ఆప్షన్ సి, కనిపించేటటువంటి కాంతి, విజిబుల్ లైట్ ని ఉపయోగిస్తుంది. నెక్స్ట్ 52nd క్వశ్చన్ చూడండి. రీజన్ అసెర్షన్ టైప్ క్వశ్చన్. అసెర్షన్ ఏంటంటే నక్షత్రాలు రాత్రిపూట మిణుకుమంటూ కనిపిస్తాయి. ఎస్, అది కరెక్టే కదా, రాత్రిపూట మనకి మెరుస్తూ కనిపిస్తాయి. దానికి రీజన్ ఏంటంటే వాతావరణంలోని గాలి పొరల సాంద్రత నిరంతరం మారుతూ ఉండడం వల్ల నక్షత్రాల కాంతి వక్రీభవనం చెందడమే దీనికి కారణం. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే మనకి వాతావరణంలో ఉన్నటువంటి గాలి పొరల యొక్క సాంద్రత అనేది నిరంతరం మారుతూ ఉండడం వల్ల నక్షత్రాల కాంతి అనేది వక్రీభవనం చెందుతుంది. దానివల్లనే మనకి ఈ నక్షత్రాలు అనేవి మిణుకుమంటూ కనిపిస్తాయి. సో అంటే అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే. అసెర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. ఆప్షన్ ఇది కరెక్ట్. నెక్స్ట్ 53rd క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది సహజ వాయువులోని ప్రధాన భాగం? కరెక్ట్ ఆప్షన్ మీథేన్. మీథేన్ అనేది మనకి న్యాచురల్ గ్యాస్లో ఎంత ఉంటుంది? సో 70 నుంచి 80% వరకు ఉంటుంది. 70 నుంచి లేదా 75 నుంచి 80% వరకు ఉంటుంది. నెక్స్ట్ 54th క్వశ్చన్. గ్రాఫేన్ అంటే ఏమిటి? గ్రాఫేన్ అనేది మనకి కార్బన్ యొక్క రూపాంతరం. ఆప్షన్ ఏ, కార్బన్ యొక్క రూపాంతరం. ఇది తేనెపట్టు వంటి ద్విమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. తేనెపట్టు వంటి ద్విమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. గ్రాఫేన్ అంటే ఏంటి? మనకి ఒక కార్బన్ రూపాంతరం. ఇది ఎలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుందంటే తేనెపట్టు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 55th క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క త్రిమితీయ చిత్రాన్ని అంటే 3D చిత్రాన్ని రూపొందించడానికి లేజర్లను ఉపయోగించే సాంకేతికని ఏమంటారు? హోలోగ్రఫీ అంటారు. సో ఈ హోలోగ్రఫీని ఉపయోగించే మనకి టెంపుల్స్ కానీ 3D టెంపుల్స్ కానీ 3D హౌసెస్ కానీ ఇప్పుడు నిర్మిస్తున్నారు. సో మనకి ఈ 3D టెక్నాలజీని ఏమంటారంటే హోలోగ్రఫీ అంటారు. నెక్స్ట్ 56th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ జాబితా 1లో శాస్త్రీయ పరికరం ఇచ్చారు. జాబితా 2లో దాన్ని కొలిచేటటువంటి రాసి ఇచ్చారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? బారోమీటర్ ఇచ్చారు. బారోమీటర్ ద్వారా ఏం కొలుస్తాం? వాతావరణ పీడనాన్ని కొలుస్తాం. అంటే ఏకి 4 కరెక్ట్ అవుతుంది. ఏకి 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ ద్వారా ఏం కొలుస్తాం? మనం ఆర్ద్రతని కొలుస్తాం. అంటే బికి 1 అవుతుంది. నెక్స్ట్ లాక్టోమీటర్. లాక్టోమీటర్ ద్వారా ఏం కొలుస్తాం? పాల యొక్క స్వచ్ఛతను కొలుస్తాం. అంటే సికి 2 అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ అమ్మీటర్. అమ్మీటర్ తీసుకొని ఏం కొలుస్తాం? మనం విద్యుత్ ప్రవాహం కొలుస్తాం. సో 3 కరెక్ట్ అవుతుంది. అంటే 4 1 2 3. 4 1 2 3 అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 57th క్వశ్చన్ చూడండి. సిమెంట్ గడ్డకట్టడానికి కారణమైన రసాయన ప్రక్రియ ఏది? కరెక్ట్ ఆప్షన్ జలీకరణం. జలీకరణం అనేది సిమెంట్ గడ్డకట్టడానికి కారణమైనటువంటి రసాయన ప్రక్రియ. నెక్స్ట్ 58th క్వశ్చన్ చూడండి. 58th క్వశ్చన్. సో ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు? సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున సంభవిస్తుంది. ఎస్, ఇది కరెక్టే. మనకి సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున సంభవిస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్టే. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 59th క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవాలు ఏవి? సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మూత్రపిండాలు. మనం ఏమనుకుంటామంటే ఊపిరితిత్తులు, నెక్స్ట్ లేదా గుండె అనుకుంటాం. కాదు, మూత్రపిండాలు అనేవి మనకి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. మామూలుగా రక్తంలో ఉన్నటువంటి యూరిక్ ఆమ్లం కానివ్వండి, లేకపోతే ఇతర మలిన పదార్థాలు మనకి కిడ్నీలలో ప్యూరిఫై అవుతాయి. సో నెక్స్ట్ 68th క్వశ్చన్ చూడండి. క్యూఆర్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటాం. క్యూఆర్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ బి, సమాచారాన్ని వేగంగా స్కాన్ చేసి చదవడానికి వీలుగా నిల్వ చేయడం. సమాచారాన్ని వేగంగా స్కాన్ చేసి చదవడానికి వీలుగా నిల్వ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా షాపింగ్ చేశారనుకోండి. షాపింగ్ చేస్తే మీరు మనీ పే చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ కానీ, నెక్స్ట్ అకౌంట్ నెంబరు, నేము, నెక్స్ట్ IFSC కోడ్, నెక్స్ట్ అడ్రస్, ఇవన్నీ ఎంటర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే కనుక వీటన్నిటితో కలిపి ఒక QR కోడ్ని క్రియేట్ చేస్తే మనం డైరెక్ట్గా ఫోన్పే ద్వారా లేదా జీపే ద్వారా ఈ QR కోడ్ని స్కాన్ చేసి మనం ఇవన్నీ ఎంటర్ చేయకుండానే మనం ఈ పేమెంట్ అనేది చేయొచ్చు. అదే మనకి ఈ QR కోడ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం. సో సమాచారాన్ని వేగంగా స్కాన్ చేయొచ్చు. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 61st క్వశ్చన్ చూడండి. కృత్రిమ వర్షాలను కురిపించడానికి మేఘాలపై చల్లే రసాయనం ఏది? కరెక్ట్ ఆన్సర్ సిల్వర్ అయోడైడ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనకి సిల్వర్ అయోడైడ్. వర్షాలు లేనటువంటి సమయంలో, అంటే మేఘాలు ఉండి వర్షాలు కురవనటువంటి సమయంలో మనం ఈ సిల్వర్ అయోడైడ్ని కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఉపయోగిస్తాము. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉపయోగిస్తాం. కొన్నిసార్లు సోడియం క్లోరైడ్ని కూడా మనం దీనికోసం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ కాపర్ సల్ఫేట్ని దీనికోసం ఉపయోగిస్తామంటే కాపర్ సల్ఫేట్ని శిలీంద్ర నాశకంగా ఉపయోగిస్తాం. శిలీంద్ర నాశకంగా ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ వర్షాలను కురిపించడానికి ఏమో సిల్వర్ అయోడైడ్, శిలీంద్ర నాశకంగానేమో కాపర్ సల్ఫేట్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ 62nd క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏంటంటే అసెర్షన్లో ఏమంటున్నాడంటే సముద్రంలో ప్రయాణిస్తున్న
మంచు కొండ యొక్క ఎక్కువ భాగం నీటి కింద ఉంటుంది. సో చాలాసార్లు చూస్తూనే ఉంటాం మనం. సో ఇది మనకి కరెక్ట్. కొంచెమే పైకి ఉంటుంది, మిగిలింది మొత్తం కిందకు ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటంటే మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. రీజన్ కరెక్టే, అసర్షన్ కరెక్టే. అసర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 63rd క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది కంప్యూటర్ యొక్క అవుట్పుట్ పరికరం కాదు? సో ఇక్కడ అవుట్పుట్ అంటే ఏంటి? సో చూడండి, అవుట్పుట్ పరికరం కాదు అంటే ఇన్పుట్ అయి ఉండాలి. సో మానిటర్ అనేది మనకి ఏంటి? మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చిన తర్వాత డిస్ప్లే చేస్తుంది. సో ఇది మనకి అవుట్పుట్ పరికరం అవుతుంది. నెక్స్ట్ ప్రింటర్ తీసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ మనం ఏదో ఒకటి టైప్ చేస్తే ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని ప్రింట్ చేసుకోవడానికి వస్తుంది, అంటే అది కూడా అవుట్పుట్. నెక్స్ట్ స్పీకర్ అంటే మనం ఏదైనా టైప్ చేస్తే దాన్ని స్పీక్అవుట్ చేయడానికి స్పీకర్ యూజ్ చేస్తాం. సో లేదా ఏదైనా మాట్లాడి మనం ఇన్పుట్ ఇస్తే అది బయటికి వినిపిస్తుంది, అది కూడా మనకి అవుట్పుట్. నెక్స్ట్ కీబోర్డ్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఏదైనా ఇన్పుట్ ఇవ్వడానికి ఉపయోగిస్తాం, అంటే ఇది మనకి ఇన్పుట్ పరికరం, అవుట్పుట్ కాదు. కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ 64th క్వశ్చన్ చూడండి. మన వంటగదిలో ఉపయోగించే నాన్ స్టిక్ పాత్రలపై పూతగా ఏ పదార్థాన్ని వాడతారు? కరెక్ట్ ఆప్షన్ సి టెఫ్లాన్. టెఫ్లాన్ పదార్థాన్ని మనం ఈ నాన్ స్టిక్ పాత్రలపైన పూతగా వాడతాం. నెక్స్ట్ 65th క్వశ్చన్. డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించింది అంటున్నాడు. సో డాప్లర్ ప్రభావం అనేది మనకి మామూలుగా తరంగానికి సంబంధించింది. తరంగాల యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. సో తరంగాలు అంటే ఇక్కడ కాంతి తరంగాలు కావచ్చు, లేకపోతే మనకి ధ్వని తరంగాలు కావచ్చు. అంటే కాంతికి తరంగ స్వభావం ఉంటుంది, నెక్స్ట్ ధ్వనికి కూడా తరంగ స్వభావం ఉంటుంది. అంటే ఇప్పుడు డాప్లర్ ప్రభావం అనేది కాంతికి సంబంధించింది మరియు ధ్వనికి కూడా సంబంధించింది. అంటే కాంతి తరంగాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ధ్వని తరంగాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 66th క్వశ్చన్ చూడండి. ఇక్కడ యాసిడ్ ఇచ్చారు, నెక్స్ట్ అది లభించినటువంటి పదార్థం ఇచ్చారు, దాంతో మ్యాచ్ చేయాలి. సిట్రిక్ ఆమ్లం ఎక్కడ లభిస్తుంది? మనకి నిమ్మలో సిట్రిక్ ఆమ్లం లభిస్తుంది, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. లాక్టిక్ ఆమ్లం ఎక్కడ లభిస్తుంది మనకి? అంటే పెరుగులో లభిస్తుంది, సో 1తో మ్యాచ్ అవుతుంది. టాక్టారిక్ ఆమ్లం ఎక్కడ లభిస్తుంది? అంటే చింతపండులో లభిస్తుంది, 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లం ఎక్కడ లభిస్తుంది? అంటే టమాటోలో లభిస్తుంది, సో 3తో మ్యాచ్ అవుతుంది. అంటే 4, 1, 2, 3 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 67th క్వశ్చన్ చూడండి. ఒక అంతరిక్ష ప్రయాణికుడికి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ నలుపు రంగులో కనిపిస్తుంది. మామూలుగా భూమిపై ఉన్నటువంటి మనకి ఆకాశం అనేది ఏ రంగులో కనిపిస్తుంది అంటే నీలి రంగులో కనిపిస్తుంది. భూమిపైన ఉన్న వాళ్ళకి నీలి రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే భూమికి మరియు ఆకాశానికి మధ్య మనకి వాతావరణం ఉంటుంది. సో ఈ వాతావరణం ఉండడం వల్ల కాంతి అనేది పరిక్షేపణ చెందుతుంది, అంటే వెదజల్లబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే భూమిపైన ఉన్నటువంటి మనుషులకు ఆకాశం అనేది నీలి రంగులో కనిపిస్తుంది. అదే కనుక అంతరిక్ష ప్రయాణికుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడ ఎగురుతాడు? వాతావరణం పైన ఎగురుతాడు, ఓకేనా? సో వాతావరణం పైన ప్రయాణిస్తూ ఉంటాడు. సో దానివల్ల అంటే ఆకాశానికి తనకు మధ్య వాతావరణం లేదు కాబట్టి కాంతి పరిక్షేపణం లేకపోవడం వల్ల అతనికి ఆకాశం అనేది నలుపు రంగులో కనిపిస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 68th క్వశ్చన్ చూడండి. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? సో ఇద్దరు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అయితే నార్మల్ బోర్లాగ్ అంటాం, అదే మన భారతదేశంలో అయితే ఎంఎస్ స్వామినాథన్ అంటాం. సో భారతదేశానికి సంబంధించి హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. అదే ప్రపంచానికి సంబంధించి హరిత విప్లవ పితామహుడు ఎవరంటే నార్మన్ బోర్లాగ్. నెక్స్ట్ 69th క్వశ్చన్ చూడండి. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి అంటున్నాడు. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడు అంటే స్టేట్మెంట్ 1లో పాము విషానికి విరుగుడుగా ఇచ్చే యాంటీవీనంలో పాము విషానికి వ్యతిరేకంగా తయారు చేసిన ప్రతిరక్షకాలు ఉంటాయి. సో ఈ ప్రతిరక్షకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాము విషాన్ని ఏం చేస్తారంటే హార్స్ యొక్క రక్తంలోకి పంపిస్తారు. అప్పుడు హార్స్ రక్తం ఏం చేస్తుందంటే, గుర్రం యొక్క రక్తం ఏం చేస్తుందంటే ఈ పాము విషానికి తగినటువంటి అంటే విరుగుడు సంబంధించి ఈ పాము విషానికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాన్ని తయారు చేస్తుంది. ఈ గుర్రం యొక్క రక్తం నుంచి ప్రతిరక్షకాలను వేరు చేస్తారు. ఈ ప్రతిరక్షకాన్ని మనకి పాము యొక్క విరుగుడుగా ఉపయోగిస్తారు. అంటే స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. ఇది ఒక రకమైనటువంటి నిష్క్రియాత్మక రోగ నిరోధకత. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకి దీన్ని ఏమంటామంటే నిష్క్రియాత్మక రోగ నిరోధకత అంటాం. అంటే స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 70th క్వశ్చన్ చూడండి. ఎండలో తెల్లని బట్టలు ధరించడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మామూలుగా మీరు చూస్తే బ్లాక్ కలర్కి ఎక్కువ ఉష్ణాన్ని శోషించుకునేటటువంటి స్వభావం ఉంటుంది. అదే వైట్ కలర్కి చూస్తే ఉష్ణాన్ని పరావర్తనం చేస్తుంది. అంటే ఉష్ణాన్ని ఎక్కువగా శోషించుకోదు. ఏది? వైట్ కలర్. అదే బ్లాక్ కలర్ మాత్రం ఉష్ణాన్ని శోషించుకుంటుంది. అప్పుడు మనం బ్లాక్ కలర్ బట్టలు వేసుకున్నాం అనుకోండి, మన బాడీ కూడా హీట్ ఎక్కుతుంది. అదే వైట్ కలర్ బట్టలు వేసుకుంటే అది పరావర్తనం చేస్తుంది కాబట్టి మన బాడీ హీట్ గ్రహించదు, అంటే వేడెక్కదు.
అందువలనే మనం ఎండలో తెల్లని బట్టలు ధరించడానికి ప్రాధాన్యతనిస్తాం. సో ఎందుకంటే ఆప్షన్ బి ఉష్ణాన్ని బాగా పరావర్తనం చెందిస్తాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 71st క్వశ్చన్. సముద్రపు లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? సో దీన్ని మనం పాథోమీటర్ అంటాం. పాథోమీటర్ని దేనికోసం యూజ్ చేస్తామంటే సముద్రపు లోతును కొలవడానికి ఉపయోగిస్తాం. ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 72nd క్వశ్చన్ చూడండి, ఇది రీజన్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసెర్షన్ చూస్తే వంట గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. సో ఎస్, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం ఎల్పిజిలో ఏమేమి ఉంటాయి, ప్రొపేన్, బ్యూటేన్ ఉంటాయి. సో వాటికి వాసన ఉండదు కాబట్టి మనం గుర్తించలేం. దానికోసం ఏం కలుపుతాం అంటే ఇథైల్ మెర్కాప్టాన్ అనే కెమికల్ని కలుపుతాం, దుర్వాసన ఉన్నటువంటి కెమికల్ని కలుపుతాం, ఎందుకంటే లీక్ అయినప్పుడు గుర్తించడానికి. సో దీనికి కారణం అదే చెప్తున్నాడు, ఎల్పిజికి సహజంగా వాసన ఉండదు కాబట్టి లీకేజీని గుర్తించడానికి దానికి ఇథైల్ మెర్కాప్టాన్ అనే దుర్వాసన గల రసాయన్ని కలుపుతారు. ఎస్, అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అంటే అసెర్షన్కి రీజన్ సరైనటువంటి వివరణ కూడా అవుతుంది. సో నెక్స్ట్ 73rd క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది వంశపారంపర్య వ్యాధి? సో మనకి వర్ణాంధత్వం అనేది వంశపారంపర్య వ్యాధి అవుతుంది. ఇక్కడ క్షయ అనేది దేనికి సంబంధించింది? బ్యాక్టీరియాకి సంబంధించింది. నెక్స్ట్ కలరా అనేది బ్యాక్టీరియాకి సంబంధించింది. నెక్స్ట్ స్కర్వీ అనేది దేనికి సంబంధించింది? సి విటమిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి. నెక్స్ట్ జన్యువు సంబంధమైనటువంటి వ్యాధి ఏంటంటే వర్ణాంధత్వం, కలర్ బ్లైండ్నెస్ అంటాం. కలర్ బ్లైండ్నెస్ అంటాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 74th క్వశ్చన్ చూడండి, 74th క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు? కరెక్ట్ ఆప్షన్ లూయిస్ బ్రౌన్. లూయిస్ బ్రౌన్ అనేది మనకి ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ. ఎప్పుడు? 1978లో. నెక్స్ట్ ఇక్కడ డాలి అనేది ఏంటి? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్లోన్ చేసినటువంటి షీప్ లేదా గొర్రెపిల్ల అంటాం. నెక్స్ట్ ఇక్కడ హర్ష అనేది ఏంటంటే భారతదేశం యొక్క మొట్టమొదటి టెస్ట్ బేబీ. హర్ష. నెక్స్ట్ ఇందిరా అనేది భారతదేశం యొక్క రెండవ టెస్ట్ బేబీ. నెక్స్ట్ 75th క్వశ్చన్ చూడండి, కార్బన్ డేటింగ్ పద్ధతిని దేనికోసం ఉపయోగిస్తారు? మన అందరికీ తెలుసు కార్బన్ డేటింగ్ పద్ధతిని మనకి శిలాజాలు లేదా పురాతన వస్తువుల యొక్క వయసును నిర్ణయించడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ 76th క్వశ్చన్ చూడండి, ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిశక్తి ఏమవుతుంది? ఇది తెలియాలంటే మనకి ప్రిన్సిపల్ అనేది తెలియాలి. కేఈ అంటే ఏంటి? ఇక్కడ గతిశక్తి. నెక్స్ట్ పి అంటే ఏంటి? ద్రవ్య వేగం. ఈ రెండింటి మధ్య రిలేషన్ చూడండి, కేఈ అండ్ పి మధ్య రిలేషన్ చూడండి. కేఈ ఈక్వల్ టు పి స్క్వేర్ కదా, అంటే మనకి ఇక్కడ ద్రవ్య వేగం 2 రెట్లు పెరిగితే దానికి 4 రెట్లు గతిశక్తి అనేది పెరుగుతుంది. 4 రెట్లు పెరుగుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 77th క్వశ్చన్ చూడండి, వర్చువల్ రియాలిటీ మరియు అగ్మెంటెడ్ రియాలిటీ మధ్య ప్రధాన తేడా ఏంటి అంటున్నాడు. విఆర్ మరియు ఏఆర్ల మధ్య ప్రధాన తేడా ఏంటి అంటున్నాడు. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. విఆర్ అనేది పూర్తిగా కృత్రిమ వాతావరణాన్ని సృష్టిస్తుంది, అంటే లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా సృష్టిస్తుంది, ఉన్నట్టుగా చూపిస్తుంది. సో అంటే దీన్నే వర్చువల్ రియాలిటీ అంటారు. నెక్స్ట్ ఏఆర్ చూడండి, అగ్మెంటెడ్ రియాలిటీ ఏం చేస్తుందంటే వాస్తవ ప్రపంచంపై సమాచారాన్ని పొరలుగా చేరుస్తుంది, అంటే మనకి ఉన్నటువంటి ప్రపంచాన్ని డిఫరెంట్గా చూపిస్తుంది. అది మనకి విఆర్కి ఏఆర్కి ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ 78th క్వశ్చన్ చూడండి, ఇది రీజన్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసెర్షన్ ఏమంటున్నాడు? భూస్థిర ఉపగ్రహాలు భూమి నుండి చూసినప్పుడు ఒకే స్థానంలో స్థిరంగా ఉంటాయి. ఎస్, అందువల్ల వాటిని జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటాం. అలా ఉంటేనే మనకి అవి జియో స్టేషనరీ శాటిలైట్స్ అవుతాయి. సో ఇది మనకు కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి, అవి భూమి యొక్క భ్రమణ కాలంతో సమానమైన పరిభ్రమణ కాలాన్ని కలిగి ఉంటాయి మరియు భూమధ్య రేఖ పైన పరిభ్రమిస్తుంటాయి. సేస్, ఇది కూడా కరెక్టే. అందువల్లనే మనం ఎప్పుడు కూడా జియో స్టేషనరీ శాటిలైట్స్ అనేవి వాటి యొక్క భ్రమణ కాలం కూడా 24 గంటలే ఉంటుంది. అవి భూమధ్య రేఖ పైన పరిభ్రమిస్తూ ఉంటాయి. సో 2 కూడా కరెక్టే. రీజన్ కరెక్టే, అసెర్షన్ కరెక్టే. అసెర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 79th క్వశ్చన్ చూడండి, పచ్చి మామిడికాయలు పండినప్పుడు తీపిగా మారుతాయి. దీనికి కారణమైన రసాయన మార్పు ఏమిటి? సో ఆన్సర్ మనకి ఆప్షన్ బి, పిండి పదార్థాలు చక్కెరలుగా మారుతాయి. సో మనకి పచ్చి మామిడికాయల్లో మనకి ఏముంటాయంటే పాలీసాకరైడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు స్టార్చ్ కానివ్వండి, నెక్స్ట్ సెల్యులోజ్ కానివ్వండి, ఇవి ఉంటాయి. ఇవి మామిడి పళ్ళు పండినప్పుడు మోనోసాకరైడ్లుగా మారుతాయి, అంటే గ్లూకోజ్ గాను మరియు ఫ్రక్టోజ్ గాను మారుతాయి. సో అలా పాలీసాకరైడ్స్ మోనోసాకరైడ్స్గా మారడం వల్ల మనకి పచ్చి మామిడికాయలు పండినప్పుడు తీపిగా మారుతాయి. సో అంటే ఆప్షన్ బి అనేది పిండి పదార్థాలు చక్కెరగా మారడం అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 80th క్వశ్చన్ చూడండి, మానవ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ యొక్క ప్రధాన విధి ఏమిటి? మనందరికీ తెలుసు. సో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. సో ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ అనేది? క్లోమ గ్రంథి నుంచి, ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. క్లోమ
గ్రంథి నుంచి నేను ఆల్రెడీ చెప్పాను సో ఇంతకుముందు. సో క్లోమ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 81st క్వశ్చన్ అండి, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. జాబితా 1లో మిశ్రమ లోహం ఇచ్చారు. నెక్స్ట్ జాబితా 2లో ప్రధాన ఉపయోగం ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ బ్రాంజ్, మనం బ్రాంజ్ తీసుకుంటే దేనికోసం ఉపయోగిస్తాం? కంచు అంటాం. ఇవి విగ్రహాలు నాణాలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం, అంటే 4. నెక్స్ట్ బీజ్ నుండి షోల్డర్ అనేది మనం దేనికి ఉపయోగిస్తాం? వెల్డింగ్ కానీ జాయినింగ్ కోసం కానీ ఉపయోగిస్తాం, అంటే 1. నెక్స్ట్ డ్యూరాలిమిన్ దేనికోసం ఉపయోగిస్తాం అంటే మనకి ఇక్కడ విమాన భాగాలని తయారు చేయడానికి ఉపయోగిస్తాం, 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్నికోన్ దేనికోసం ఉపయోగిస్తాం అంటే శాశ్వత అయస్కాంతాలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం, అంటే 4123 అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 82nd క్వశ్చన్ చూడండి, సోడా యాసిడ్ అగ్నిమాపక యంత్రం నుండి వెలువడే వాయువు ఏది అంటున్నాడు? కార్బన్ డైఆక్సైడ్. సో మనం చూస్తే అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు, స్కూల్స్లో కానీ లేకపోతే హాస్పిటల్స్లో కానీ రెడ్ కలర్లో ఉన్నటువంటి సిలిండర్స్ ఉంటాయి, రెడ్ కలర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్ ఉంటాయి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్లో ఏం యూజ్ చేస్తారంటే H2SO4 NaHCO3 సోడియం బైకార్బోనేట్ అనే రెండింటిని ఉపయోగిస్తారు. H2SO4 అంటే యాసిడ్, నెక్స్ట్ NaHCO3 అంటే ఏంటి? మనకి ఇది బేస్. సో ఈ రెండు కలిసి మనకి ఎప్పుడైతే మనం ఇక్కడ ఉన్నటువంటి ట్రిగ్గర్ నొక్కుతామో ఈ రెండు సపరేట్ చేసి ఉంటాయి. ఒకటి H2SO4 ఉంటుంది ఒక లేయర్లో, ఇంకొక లేయర్లో మనకి ఏముంటుంది? NaHCO3 ఉంటుంది, NaHCO3 ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ట్రిగ్గర్ నొక్కుతామో అప్పుడు ఆ రెండు కలిసిపోతాయి. ఆ రెండు కలిసిపోవడం వల్ల మనకి CO2 అనేది రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయ్యి బయటికి ప్రెజర్తో బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని మంటల పైన స్ప్రే చేసినప్పుడు ఆ మంటలు అనేవి ఆర్పబడతాయి. సో అంటే సోడా యాసిడ్ అగ్నిమాపక యంత్రం నుండి వెలువడే వాయువు ఏదంటే మనకి కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ సోడా అనగానే మీకు అర్థం కావాలి, NaHCO3 సోడియం బైకార్బోనేట్. యాసిడ్ అంటే H2SO4. ఈ రెండు ఉన్నటువంటి ఒక సిలిండర్లో మనం ఒక ట్రిగ్గర్ నొక్కితే ఏమవుతుందంటే అవి రెండు కలిసిపోయి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యి అది మంటలను ఆర్పిస్తుంది. నెక్స్ట్ 83rd క్వశ్చన్ చూడండి, కింది స్టేట్మెంట్లను పరిశీలించండి అంటున్నాడు. ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే కంప్యూటర్లో ర్యామ్ ఒక అస్థిరమైన మెమరీ. కంప్యూటర్లో ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ఒక అస్థిరమైనటువంటి మెమరీ. సో ఇది కరెక్టే మనకి. సో ఎందుకో చెప్తా. నెక్స్ట్ సెకండ్ చూడండి, కంప్యూటర్ పవర్ ఆఫ్ చేసినప్పుడు ర్యామ్లోని డేటా చెరిగిపోతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ వాడతారు కదా, సో చాలా యాప్స్ ఓపెన్ చేస్తారు, అంటే క్లోజ్ చేయరు. ఒక యాప్ ఓపెన్ చేస్తారు అనుకోండి, తర్వాత ఇంకొకటి అలా ఒకటి క్లోజ్ చేయకుంటే ఇంకొకటి ఓపెన్ చేస్తారు, అంటే మొత్తం కూడా స్క్రీన్ పైన అలాగే ఉంటాయి. అంటే మీకు ఇలా 3 డాట్స్ ఉంటాయి కదా మొబైల్ పైన కింద రైట్ సైడ్లో, అవి నొక్కితే మీకు అన్ని యాప్స్ ఇక్కడ కనిపిస్తాయి, ఇలా స్క్రోల్ చేసి చూడొచ్చు. సో ఒకవేళ కనుక మీరు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే అవన్నీ కూడా అరేంజ్ అయిపోతాయి. ఆ మెమరీనే మనం ఏమంటామంటే ర్యామ్ అంటాం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. ఓకేనా. సో ర్యామ్ అనేది మనకి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయగానే మనకి అరేంజ్ అయిపోతుంది. సో రెండు స్టేట్మెంట్లు కూడా మనకి కరెక్ట్ అవుతాయి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 84th క్వశ్చన్ చూడండి, కార్బన్ ఫుట్ ప్రింట్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ ద్వారా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల యొక్క మొత్తాన్ని మనం ఏమంటామంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం. గ్రీన్ హౌస్ వాయువుల యొక్క మొత్తాన్ని కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం. ఇక్కడ గ్రీన్ హౌస్ వాయువులు అంటే ఏంటి? CO2, నెక్స్ట్ N2O, నెక్స్ట్ CH4, నెక్స్ట్ ఇంకొకటి CFC క్లోరోఫ్లోరోకార్బన్స్, ఇంకొకటి నీటి ఆవిరి. సో ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ వాయువులు. వీటి యొక్క మొత్తాన్ని మనం ఏమంటామంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ నుంచి విడుదలయ్యేటటువంటి గ్రీన్ హౌస్ వాయువుల యొక్క మొత్తాన్ని మనం కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం. నెక్స్ట్ 85th క్వశ్చన్ చూడండి, వైద్యులు గుండె చప్పుడును వినడానికి ఉపయోగించే పరికరం ఏది? స్టెథోస్కోప్ మనందరికీ తెలుసు. ఇక్కడ సిగ్మోమానోమీటర్ అంటే బీపీని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు, బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్టెథోస్కోప్ని గుండె చప్పుడు వినడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ థర్మామీటర్ని దేనికోసం ఉపయోగిస్తారు? బాడీ టెంపరేచర్ని కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ డి చూడండి, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఈసీజీని దేనికోసం ఉపయోగిస్తారంటే గుండె యొక్క విద్యుత్ సంకేతాలను తెలుసుకోవడం కోసం ఈసీజీని ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వైద్యులు గుండె చప్పుడు వినడానికి స్టెథోస్కోప్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూడండి, దంత వైద్యులు ఏ రకమైన దర్పణాన్ని రోగి దంతాలను పెద్దవిగా చూడడానికి ఉపయోగిస్తారు? సో పుటాకార దర్పణం. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏ పుటాకార దర్పణం. దంత వైద్యులు పుటాకార దర్పణాన్ని రోగి యొక్క దంతాలను పెద్దవిగా చేసి చూడడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి, ఇది రీజన్ అసెషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఉప్పు నీటిలో కోడిగుడ్డు తేలుతుంది కానీ మంచినీటిలో మునుగుతుంది. రీజన్ ఏంటి? ఉప్పు నీటి సాంద్రత మంచినీటి సాంద్రత కంటే ఎక్కువ ఉంటుంది. ఎస్, ఎందుకంటే ఉప్పు నీటిలో ఉప్పు కలిసి ఉంటుంది కాబట్టి దాని యొక్క సాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే మనకి ఉప్పు నీటిలో కోడిగుడ్డు అనేది తేలుతుంది, మంచినీటిలో మునుగుతుంది. సో రెండు కరెక్టే, మనకి అసెర్షన్ కరెక్టే, నెక్స్ట్ రీజన్ కూడా కరెక్టే. అసెర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. ఆప్షన్ ఏ
కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 88th క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది రక్తంలోని హిమోగ్లోబిన్ లో ఉండే లోహం? కింది వాటిలో ఏది రక్తంలోని హిమోగ్లోబిన్ లో ఉండే లోహం? ఆన్సర్ సి, ఇనుము. ఇనుము అనేది మనకి రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి లోహం. ఓకేనా, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఐరన్, Fe అనేది మనకి ఎక్కడ ఉంటుంది? హిమోగ్లోబిన్ లో ఉంటుంది. Fe అనే మూలకం హిమోగ్లోబిన్ లో, Hb అంటాం హిమోగ్లోబిన్. ఓకేనా, హిమోగ్లోబిన్ లో Fe అనేది ఉంటుంది. నెక్స్ట్ 89th క్వశ్చన్ చూడండి, క్వాంటమ్ కంప్యూటింగ్ లో సమాచార ప్రాథమిక యూనిట్ ని ఏమంటారు? క్వాంటమ్ కంప్యూటింగ్ లో సమాచార ప్రాథమిక యూనిట్ ని ఏమంటామంటే క్యూబిట్ అంటాం. క్యూబిట్ అనేది మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ లో సమాచార ప్రాథమిక యూనిట్ గా చెప్తారు. 98th క్వశ్చన్, కింది వాటిలో ఏది సహజ పాలిమర్? కింది వాటిలో మనకి ఆప్షన్ డి, రబ్బరు అనేది సహజ పాలిమర్ అవుతుంది. సో ఇక్కడ పాలిథిన్ తీసుకుంటే ఇథిలిన్ అనేది పాలిమరైజేషన్ లో పాల్గొనడం వల్ల మనకి పాలిథిన్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ పీవీసీ చూడండి, వినైల్ క్లోరైడ్ అనేది మనకి పాలిమరైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి పీవీసీ పాలివినైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రబ్బర్ తీసుకుంటే రబ్బర్ అనేది న్యాచురల్ రబ్బర్. ఇది న్యాచురల్ రబ్బర్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్ నుంచి వస్తుంది. ఏ ప్లాంట్ నుంచి? ఇక్కడ చూడండి, హెవియా బ్రెజియాలెన్సిస్ అనే ప్లాంట్ నుంచి ఈ సహజ రబ్బర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 91st క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు? జాబితాలో శాస్త్ర విభాగం. నెక్స్ట్ జాబితా 2లో అధ్యయనం ఇచ్చారు. ఆ శాస్త్ర విభాగం చేసినటువంటి అధ్యయనం ఇచ్చారు. ఆర్నిథాలజీ అంటే దేని గురించి అధ్యయనం చేస్తుంది? పక్షుల గురించి అధ్యయనం చేస్తుంది. మైకాలజీ అంటే శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం మైకాలజీ అంటాం. నెక్స్ట్ ఎంటమాలజీ అంటే కీటకాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఎంటమాలజీ అంటాం. 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సిస్మాలజీ అంటే భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం సిస్మాలజీ అంటాం. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాం. శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీ అంటాం. నెక్స్ట్ కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటాం. నెక్స్ట్ భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటాం. అంటే 4, 1, 2, 3 ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 92nd క్వశ్చన్ చూడండి, మన సౌర వ్యవస్థలో అరుణ గ్రహం అని దేనిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ మనకి అంగారకుడిని మనం అరుణ గ్రహం అంటాం. ఎందుకంటే ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి. సో ఎరుపు రంగులో ఎందుకు ఉంటాడు అంటే అరుణ గ్రహం పైన అధిక మొత్తంలో ఐరన్ ఆక్సైడ్ అనే రసాయన పదార్థం ఉంటుంది కాబట్టి ఇది మనకి ఎరుపు రంగులో ఉంటుంది. అందువల్ల దాన్ని రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం అంటాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మార్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 93rd క్వశ్చన్ చూడండి, ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? వాతావరణంలోని నైట్రోజన్ మొక్కలు నేరుగా గ్రహించలేవు. ఎస్, ఇది మన కరెక్ట్. ఎందుకంటే వాతావరణంలోని నైట్రోజన్ మొక్కలు నేరుగా గ్రహించలేవు. అవి కేవలం నైట్రేట్ అయాన్ల రూపంలోనే గ్రహించగలుగుతాయి. ఓకేనా, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. సో నెక్స్ట్ సెకండ్ చూడండి, లెగ్యూమ్ మొక్కల వేరుబొడిపల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నైట్రోజన్ను నైట్రేట్లుగా మారుస్తుంది. ఎస్, ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. సో ఓకేనా, ఇది కూడా కరెక్టే. మనకి స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఎందుకంటే మొక్కలు వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ అంటే N2ను డైరెక్ట్గా తీసుకోలేవు. కేవలం నైట్రేట్ల రూపంలోనే NO3- రూపంలోనే అవి తీసుకోగలుగుతాయి. అదేవిధంగా మీరు లెగ్యుమినేసి మొక్కలు తీసుకుంటే వాటి వేరుబడిపల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే గాలిలో ఉన్నటువంటి అంటే వాతావరణంలో ఉన్నటువంటి N2ని మనకి నైట్రేట్లుగా మారుస్తుంది. సో అంటే లెగ్యుమినేసి మొక్కల్లో రైజోబియం బ్యాక్టీరియా అనేది నత్రజని స్థాపనకు ఉపయోగపడుతుంది. అంటే 2 స్టేట్మెంట్లు కూడా మనకి కరెక్ట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 94th క్వశ్చన్ చూడండి, అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రాకెట్ సైన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని, క్రయోజెనిక్స్ అనేది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్రయోజెనిక్స్. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే క్రయోజెనిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి -150°C వద్ద వాయువుల యొక్క ధర్మాలను మనం అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే క్రయోజెనిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాకెట్స్ లో ద్రవ హైడ్రోజన్ని మరియు ద్రవ ఆక్సిజన్ని మనం ఇంధనంగా వాడుతుంటాం. సో ఇది ఎలా సాధ్యమవుతుందంటే క్రయోజెనిక్స్ ద్వారా సాధ్యమవుతుంది. అంటే ఈ H2 కానివ్వండి, నెక్స్ట్ O2 కానివ్వండి, వీటి యొక్క ఉష్ణోగ్రతను -150 కంటే తక్కువ
ఉష్ణోగ్రతలకి వీటిని చల్లబరుస్తారు. అప్పుడు ఇవి ద్రవ పదార్థాలుగా మారుతాయి. ఇవి నెక్స్ట్ ద్రవ పదార్థాలుగా మారిన తర్వాత అతి ప్రవాహ ధర్మాన్ని చూపిస్తాయి. ఇలాంటి ధర్మాలను స్టడీ చేయడాన్ని ఏమంటామంటే క్రయోజెనిక్స్ అంటాము. ఇలాంటి ధర్మాలని స్టడీ చేయడాన్ని క్రయోజెనిక్స్ అంటాము. సో రాకెట్స్ లో మనం ఏ ఇంధనాన్ని వాడతాం? ద్రవ ఆక్సిజన్ కానీ ద్రవ హైడ్రోజన్ కానీ వాడతాం. సో అవి తయారు చేయాలంటే మనకి ఏ శాస్త్రాన్ని చదవాల్సి ఉంటుంది? క్రయోజెనిక్స్ అనే శాస్త్రాన్ని చదవాల్సి ఉంటుంది. 95th క్వశ్చన్ చూడండి. pH స్కేల్పై 7 కంటే తక్కువ విలువ దేనిని సూచిస్తుంది? మనకి అందరికీ తెలుసు, ఆమ్లత్వాన్ని సూచిస్తుంది. ఇప్పుడు pH విలువ అనేది 7 ఉంది అనుకోండి, ఏమంటాం? ఇది తటస్థం అంటాం. pH అనేది మనకి 7 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అంటే క్షారం అంటాం. 7 కంటే ఎక్కువ ఉంటే క్షారం అంటాం. అదే pH అనేది 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లం అంటాం. ఓకే, pH అనేది 7 ఉంటే తటస్థ పదార్థాలు అంటాం. నెక్స్ట్ pH అనేది మనకి 7 కంటే ఎక్కువ ఉంటే క్షార పదార్థాలు అంటాం. pH అనేది 7 కంటే తక్కువ ఉంటే ఆమ్ల పదార్థాలు అంటాం. సో ఓకేనా. నెక్స్ట్ 96th క్వశ్చన్ చూడండి. సముద్రపు మొక్కలలో అధికంగా లభించే మూలకం ఏది? అయోడిన్. మామూలుగా మనకి సముద్రపు మొక్కల్లో నీటి యొక్క గాఢతను తట్టుకోవడం కోసం అయోడిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సముద్ర మొక్కల్లో ఎక్కువగా మనం చూసినటువంటి మూలకం అయోడిన్, అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 97th క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ అసెర్షన్ చూడండి. రైలు స్టేషన్ కి సమీపిస్తున్నప్పుడు దాని ఆరెంజ్ శబ్దం యొక్క పీచ్ లేదా కీచుదనం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎస్, ఇది మనకు కరెక్టే. అంటే రైలు మనల్ని సమీపిస్తున్న కొద్దీ ఆ శబ్దం అనేది ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకేనా. సో అంటే భరించలేని విధంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, రీజన్ ఏంటంటే దీనికి డాప్లర్ ప్రభావం కారణం. దీని ప్రకారం ధ్వని జనకం మరియు పరిశీలకుడి మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు ధ్వని పౌనపున్యంలో మార్పు వస్తుంది. సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైలు అనుకోండి, ఇది రైలు. ఇక్కడ హార్న్ కు సంబంధించినటువంటి పరికరం ఉందనుకోండి, ఇది హార్న్ ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇదేమవుతుంది? రైలు అనేది ఇలా వస్తుంది అనుకోండి, ధ్వని జనకం అనేది లేదా హార్న్ జనరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ధ్వనిని రిలీజ్ చేస్తుంది. ధ్వని అనేది తరంగాల రూపంలో ఇక్కడ మనిషిని చేరుతుంది, అంటే ఈ వ్యక్తిని చేరుతుంది. ఓకేనా. తరంగాల రూపంలో ఈ వ్యక్తిని చేరుతుంది. ఎప్పుడైతే ఈ ధ్వని జనకం అనేది ఈ వ్యక్తిని సమీపిస్తూ వస్తుందో అప్పుడు ఈ ధ్వని తరంగాల యొక్క పౌనపున్యం అనేది పెరుగుతుంది. ఏమవుతుంది? పెరుగుతుంది. ధ్వని తరంగాల పౌనపున్యం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? శబ్దం అనేది కూడా మనకి పెరుగుతుంది, లేదా కీచుదనం అనేది కూడా పెరుగుతుంది. ఒకవేళ ఈ రైలు అనేది ఇలా ఆపోజిట్ లో వెళ్తుంది అనుకోండి, అంటే ధ్వని జనకం అనేది ఈ వ్యక్తికి ఆపోజిట్ లో వెళ్తుంది అనుకోండి, దూరంగా వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఈ ధ్వని తరంగాల యొక్క పౌనపున్యం అనేది తగ్గుతుంది. అప్పుడు ఆ కీచుదనం అనేది కూడా తగ్గుతుంది. దీన్ని మనం ఏమంటామంటే డాప్లర్ ప్రభావం అంటాం. ఈ డాప్లర్ ప్రభావం వల్లనే మనకి హార్న్ కొట్టినప్పుడు ఆ కీచు శబ్దం అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అంటే అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్ట్ అవుతుంది. అంటే అసెర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 98th క్వశ్చన్. విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ మనకి ఆప్షన్ సి, థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి మనకి ఈ విద్యుత్ బల్బుని కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ చూడండి. ఐజాక్ న్యూటన్ ఏం కనుగొన్నాడు అంటే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్ గమన నియమాలు కనుగొన్నాడు. సో న్యూటన్ గమన నియమం 1, న్యూటన్ గమన నియమం 2 అంటాం కదా. సో న్యూటన్ గమన నియమాలు, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు? ఐజాక్ న్యూటన్. నెక్స్ట్ గూగ్లీ ఎల్మో మార్కోని రేడియోని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నాడు. నెక్స్ట్ అలెగ్జాండర్ గ్రహం బెల్ మనకి టెలిఫోన్ ని కనుగొనడం జరిగింది. ఆప్షన్ సి అనేది థామస్ ఆల్వా ఎడిసన్ మనకి బల్బును కనుగొన్నాడు. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 99th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది వైరస్ వలన కలిగే వ్యాధి కాదు? సో ఇక్కడ పోలియో అనగానే మనకి వైరస్, నెక్స్ట్ మచూచి అనగానే వైరస్, ఇది కూడా వైరస్ కి సంబంధించింది. నెక్స్ట్ క్షయ అనగానే ఇది మనకి బ్యాక్టీరియాకి సంబంధించింది. నెక్స్ట్ ఎయిడ్స్ కూడా మనకి HIV వైరస్ కి సంబంధించింది. ఇక్కడ కేవలం క్షయ మాత్రమే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. పోలియో, మచూచి, నెక్స్ట్ ఎయిడ్స్ అనేవి ఇవన్నీ కూడా మనకి వైరస్ వల్ల కలిగే వ్యాధులు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ 100th క్వశ్చన్. మన పాలపుంత మిల్కీవే యొక్క ఆకారం ఏమిటి? ఆన్సర్ సర్పిలాకారం. అంటే మిల్కీవే అనేది పాలపుంత అనేది ఏ ఆకారంలో ఉంటుందంటే సర్పిలాకారంలో ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. 100 లైక్స్ అనేది నేను టార్గెట్ ఇస్తున్నాను. ఇవి కనుక మనకి కంప్లీట్ అయితే తప్పకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.